ఎప్పుడు అనుకోలేదు. నేను అంత సాటిస్ఫై అయ్యాను. నేను చేసిన సినిమాలు సాటిస్ఫై అయ్యాను. కాకపోతే కొన్ని ఫెయిల్యూర్ అయిన వాటి తప్పులు కూడా నేను క్షుణ్ణంగా 1-2 సార్లు అవగాహన చేసుకున్నాను. ఇది చేసి ఉండాల్సింది కాదు, ఇలా జరిగి ఉండాల్సింది కాదని నాకు నేనుగా విమర్శించుకునేవాడిని. ఎప్పుడు పెట్టుకుంటానమ్మా నేను 1-2 సార్లు అనుకుంటా. ఇప్పుడు ఏదైనా గబుక్కున ఒక ఉద్రేకంతోనో లేకపోతే ఇంకో రకమైన ఎమోషన్తోనో ఒక మాట ఎవరినన్నా అన్నా కానీ లేకపోతే ఒక చేష్ట చేసినా కానీ దాన్ని 1-2 సార్లు నేను మళ్ళీ వెనక్కి తిరిగి ఇది అని ఉండాల్సింది కాదు, మనం వాళ్ళని సాటిస్ఫై చేద్దాం, సారీ ఇది తప్పు చేశాను, దీన్ని ఏదో సరిదిద్దుకుందాం 1-2 సార్లు నేను మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటానమ్మా. అది కొందరు అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ చరిత్ర చరణం వెనక్కి ఎందుకు మళ్ళీ రుద్దుకుంటారు దాన్ని. కాదు, మనం జరిగిపోయిందైనా సరే దాని బాగోగులు ఒకసారి క్షుణ్ణంగా చేసుకుంటే ముందుకు హెల్ప్ అవుతుంది, నా ఉద్దేశం అది. ముఖ్యంగా సావిత్రి గారు అంటే నాకు బాగా ఇష్టం. మొదటి నేను కలిశాను సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విచిత్ర దాంపత్యం అని శోభనబాబు గారు వాళ్ళందరూ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో పనిచేశాను. నాకు ఎందుకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడ సినిమాలన్నా ఆవిడ ఉన్నారమ్మా, దాన్ని పర్ఫెక్ట్గా మనం వాడుకోవటం లేదేమో అని, అలాంటి కథలు ఎంచుకోవటం లేదని. సావిత్రి లాంటి ఆర్టిస్టులు ఉన్నారు, కాకపోతే ఆవిడకి రీప్లేస్మెంట్ అంటూ అట్లా నేను చెప్పలేను. కానీ ఆవిడ దగ్గరికి ఇప్పుడు సౌందర్య వచ్చింది, చాలా మంచి సినిమాలు చేసింది, ఆవిడని మరిపించేటట్టుగా వచ్చింది. సౌందర్య చేసే టైంలో కూడా అప్పటికి లాంటి కథలు మంచి పట్టుతో ఉన్న కథలు సావిత్రి గారు చేసిన లాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్న క్యారెక్టర్లు అవి వచ్చుంటే ఆవిడ కూడా నిరూపించేది. నేను కూడా సౌందర్యతో మంచి సినిమాలు చేశాను. మా ఆయన బంగారం చేశాను, చాలా మంచి పేరు తెచ్చింది, చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేసింది. దానికి అవార్డు కూడా వస్తుంది అనుకున్న ఆ క్యారెక్టర్ చేసినందుకు ఆ అమ్మాయికి, బట్ రాలేదు. ఓకే, మంచి సినిమా అది. రాజకీయాల గురించి తెలుసుకోవాలని ఎప్పుడు అనుకుంటానమ్మా, క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటాను. కానీ రాజకీయాల్లోకి వెళ్ళాలని నేను ఏనాడు అనుకోలేదు. రాజకీయాల గురించి, పార్టీల గురించి, ఎవరేంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలని అనుకుంటా. ఓ రకంగా రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలా గొప్ప పని చేస్తున్నారని చాలా అడ్మైర్ చేశాను. తెలుగుదేశం వచ్చినందుకు ఒక రకంగా వాళ్ళు అవలంబిస్తున్న మార్గం కానీ, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యకలాపాలు కానీ వాటి మీద నాకు మంచి అవగాహన ఉండేది. వాటిని బాగా అప్రిషియేట్ చేశాను. రాను రాజకీయాల గురించి, అన్ని పార్టీల గురించి, లోక్సత్తా, కాంగ్రెస్ వీళ్ళు చేసే మంచి పనులన్నింటినీ 1-2 సార్లు అప్రిషియేట్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈ రాజకీయాల్లోకి వెళ్ళి ఓ పార్టీలో ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు నాకు లేదు. ఒక ఫ్యామిలీ విడిపోతున్నారు, 2 అన్నదమ్ములు వేడివిడిగా ఉంటున్నారంటే బాధగానే ఉంటుంది. ఇప్పటికీ నాకు విడిపోతున్నామంటే బాధగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పే రీజన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఎందుకు మరి పాలకులు వాటిని బెరీజ్ వేసుకుని వాటిని సాటిస్ఫై చేయలేకపోతున్నారో, వాళ్ళని ఆన్సర్ చేయలేకపోతున్నారో తెలియట్లేదు. ఒక రకంగా కలిసి ఉంటే ఉండే పవర్ అది విడిపోతే రాదేమో అని. కాకపోతే ఒకటి, వాళ్ళని కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు. ఒకటికి ఇంకోసారి ఆలోచించి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని దీనికి అనుగుణంగా ఏదైనా చేసే మార్గం, ఇంకేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తే అందరూ కూర్చుని దానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది తప్పమ్మ, వాళ్ళు అవకాశానికి వాడుకోవటం. స్టూడెంట్స్ రాజకీయం గురించి తెలుసుకోవాలి. నేను అంటున్నట్టే రాజకీయం గురించి తెలుసుకోవాలి, మంచి చెడుల గురించి తెలుసుకోవాలి. ఉందమ్మా, కర్తవ్యంలో కూడా స్టూడెంట్స్ ఎదురు తిరిగి ఒక పోలీస్ ఆఫీసర్కి సపోర్ట్గా నిలబడటానికి వచ్చిన స్టూడెంట్స్ని చూపించాం మేము. అంతవరకే మంచికి సపోర్ట్గా ఉండాలి. అంతేగాని వీళ్ళు చెప్పినట్లల్లా, వీళ్ళు ఆడమన్నట్లల్లా నాటకాలు ఆడి అటు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ అంతా నాశనం చేసుకుని వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చి జీవితాలు పాడు చేసుకుని ఆత్మాహుతులని ఇయ్యని పోలీస్ కాల్పుల్లో చచ్చిపోయి ఇదంతా ట్రాష్. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కళ్ళలో. ఇది తప్పమ్మా. అవగాహన పెంచుకోవాలి. విద్యార్థి దశలో ఉండగా అవగాహన పెంచుకుని రాజకీయాల గురించి తెలుసుకుని, రేపు విద్యార్థి దశ పూర్తయింది, కంప్లీట్గా మీరు యూత్గా సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారు, అప్పుడు ఉపయోగించండి మీ యొక్క కార్యక్రమాలను. మీరు ఏమనుకున్నారో ఇక్కడ వడపోతే ఏమైతే మీరు దీన్ని ఎసెన్స్ తీసుకున్నారో విద్యార్థి దశగా ఉండగా వాటిని ఏదైతే చేయగలుగుతున్నారో ఇది ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, మీరు జీవితంలోకి ప్రవేశించాక. అంతేగాని విద్యార్థి దశగా ఉండగా ఆ ఉద్యమాల్లో మీరు మీ వాయిస్ వినిపించడంలో తప్పులేదు. కానీ అదే వీళ్ళు ఆడించినట్టల్లా నాటకం ఆడుతూ, వాళ్ళు ఆడమన్నట్టు ఆడుతూ, వాళ్ళు చేయమన్నట్టు చేస్తూ, అట్లా రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళ కబర్నాస్తాల్లోకి మాత్రం వీళ్ళు వెళ్ళకూడదు. యాక్చువల్గా ఇప్పటికీ కూడా నేను సబ్జెక్ట్స్
ఇవి ఆలోచించటం, సినిమాలు చూడటం, ఇవి ఎప్పుడు ఇది మార్చలేదమ్మా నా రెగ్యులర్ లైఫ్లోనే. కాకపోతే యాక్టివ్గా ఒక సినిమా తీయటానికి ఉపయోగపడపోవచ్చు కానీ, బట్ నాకు నేనుగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓ సబ్జెక్ట్ ఇది ఇలా ఆలోచిద్దాం, ఈ సబ్జెక్ట్ ఇలా కాదు, ఇలా అయితే బాగుంటుంది, ఇది 1-2 సార్లు అనుకోవటం. తర్వాత ప్రతి సినిమా చూస్తానమ్మా, టీవీలో వచ్చే ప్రతి సినిమా, బయట రిలీజ్ అయిన సినిమాలు కూడా ఎక్కువగా వెళ్ళకపోయినా బట్ మంచి సినిమా అనేది డెఫినెట్గా చూస్తాను. తర్వాత టీవీలో వచ్చే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ అన్నీ చూస్తా వాళ్ళు ఇలా తీశారు, అలా తీశారు, ఈ సబ్జెక్ట్ ఇలా అయితే బాగుంటుంది, ఓ మనం ప్యారల్గా ఆలోచించిన కథకు దగ్గరగా ఈ సినిమా తీశాడు, సో మనం రూట్లో ఉన్నాం అని అనుకుని సాటిస్ఫై అవుతూ ఉంటాయి. బట్ నాకు నేనుగా ఎంగేజ్ అవుతూ ఉంటానమ్మా సబ్జెక్టులు ఆలోచించడంలో కానీ, సినిమాలు చూడటంలో కానీ. ఖాళీగా ఉన్నాను అని అనిపించుకోను నేను.